హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. మణిపూర్లో జరుగుతున్న అల్లర్లు 2-3 మాసాల నుంచి జరుగుతూ ఉన్నాయి. అవునండి. ఒక వీడియో వైరల్ అవుతుంది, ఒక మహిళని అత్యాచారం చేసినట్టు. దాని గురించి ఏంటి సార్? మణిపూర్ మనకేంటంటే ఈశాన్య రాష్ట్రాలలో ఒక రాష్ట్రం మణిపూర్. ఇది జనరల్గా మన వ్యవహారికంగా 7 సిస్టర్స్ అంటే ఈశాన్య వైపు ఉన్నటువంటి 7 చిన్న రాష్ట్రాలని కూడా 7 సిస్టర్ ఒక ముద్దు పేరు. సో అందులో ఒక రాష్ట్రం మణిపూర్. మన సరిహద్దు అంటే విదేశాలతో ఇంటరాక్షన్ ఎక్కువ ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రం కూడా దానికి ఒక ప్రత్యేకత ఉంది. దాని దృష్ట్యానే మణిపూర్లో విభిన్నమైనటువంటి రూల్స్ కూడా, అంటే విదేశస్తులు రావచ్చు కానీ ఒక మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. మీరు ఒక ఏజెన్సీ ద్వారానే రావాలి, ఏజెన్సీ త్రోనే తిరగాల్సి ఉంటుంది. దానికి కూడా అంతా కూడా ఒక ప్రత్యేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. విదేశీయులు రావడానికి పోవడానికి వితౌట్ పర్మిషన్తో వచ్చినా ఎలా చేయాలి అవంతా కూడా అవి ఒక డిఫరెంట్. దాంతోపాటు మణిపూర్ అనేది అక్కడంతా కూడా గుట్టలు, పర్వత ప్రాంతాలు, ఎప్పుడు క్లైమేట్ అంతా కూడా వర్షాధారంగా ఉంటుంటుంది. అక్కడ పంటలు అలాగే ఉంటాయి. అక్కడ ప్రత్యేక పంటలు పడుతుంటుంది. ఆధారిత ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రము. పైపెచ్చు దానికి మణిపూర్కి మంచి ప్రత్యేకత ఏమిటంటే, అక్కడ సుభాష్ చంద్రబోస్ యుద్ధం చేస్తానికి వెళ్ళినప్పుడు కానీ మనం ఫస్ట్ భారతీయ జెండాని బ్రిటిష్ ప్రభుత్వం అక్కడ ఉన్నప్పటికీ భారతీయ జెండా యుద్ధం చేసి భారతీయ జెండా ఎగరేసినటువంటి ఇంఫాల్ నగరం అక్కడ మణిపూర్లోనే ఉంటుంది. సో అక్కడ కొండ జాతీయులు అంటే అక్కడ ఏది బాగా ట్రైబల్ కాబట్టి అడవి పర్వత ప్రాంతంలో ట్రైబల్స్ తెగలే ఉంటాయి. అక్కడ అటవీ జాతులు వారే ఉంటారు. సో ఇదంతా కూడా సుభాష్ చంద్రబోస్కి ఎంతో వెన్నుదండ చేసి స్వాతంత్ర పోరాటంలో సుభాష్ చంద్రబోస్కి సాయం చేసినటువంటి జాతులు అవి. అంటే ఇక్కడ అతను నేపాల్ నుంచి యుద్ధం ప్రకటించడం, నేపాల్ నుంచి సైన్యాన్ని తీసుకొని రావడం, కానీ ఇదంతా కూడా అడవి ప్రాంతం చెందినటువంటి మణిపూర్ స్టేట్. అక్కడంతా కూడా వాళ్ళు ఏంటంటే మాతృభూమి, నేలను, మాతృదేశాన్ని, వాళ్ళ కులాచారాన్ని, ధర్మాచారాన్ని, జాతాచారాన్ని, ఆ కుల దైవంగా పోలించేటువంటి అన్నిటికి కూడా సాంప్రదాయానికి విలువిస్తారు. అక్కడ కూడా మణిపూర్ భాషకు వాళ్ళ భాషను కూడా గుర్తించారు. అక్కడ మణిపూరి భాషని మాట్లాడతారు ఎక్కువ. ఆ భాషకు జాతీయ గుర్తింపు రావాలని కూడా చాలా పోరాటాలు చేశారు. చివరికి ఇటీవల కాలంలోనే గత 10 సంవత్సరాల కిందనే ఆ మణిపూర్ భాషను భారతీయ జాతీయ భాష షెడ్యూల్లోకి చేర్చడం జరిగింది. రకరకాలుగా వాళ్ళలో ఎప్పటికి కూడా ఏదో అలజడిలే, అక్కడ అల్లక ప్రాంతంగా ఉండడం, అక్కడ ఎప్పటికి కూడా జాతుల మధ్య అసంతృప్తి ఉంది. ఇవన్నీ గ్రహించే భారత ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు చాలా చర్యలు చేపట్టింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటిది భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి పరిపాలన జరుగుతుంది. ముఖ్యమంత్రి బీజేపీ పార్టీ అధ్యక్షుడు. ఈ రోజుల్లో కూడా ఇలా అక్కడ ప్రారంభమైన ఏం చేస్తున్నాయని సార్ అక్కడ ప్రారంభమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే, అక్కడ సమస్య ఏంటంటే, అక్కడ మొయితి అని ఒక తెగ ఉంటుంది. వాళ్ళు అత్యధికంగా మెజారిటీ ప్రజలు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి తెగల్లో కూడా అది వాళ్ళని ఎస్టీ జాబితాలో చేర్చవాలని ఉన్నటువంటి వాళ్ళ డిమాండ్. ఎందుకంటే ఎస్టీ అంటే ఏంటంటే షెడ్యూల్ తెగలు అంటే మన రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్లో పెట్టినటువంటి తెగలుగా గుర్తించి, షెడ్యూల్ తెగలు అంటే దానికి ప్రత్యేకంగా అర్థం ఏమిటంటే, మనం ఒక షెడ్యూల్స్ రాసుకున్నాం, అంటే ఒక విభాగాలు, పార్ట్స్, అధ్యాయాలుగా రాసుకున్నాం. షెడ్యూల్లో కొన్ని 1లో కొన్ని ప్రయత్నం జరిగింది, కొన్నిట్లో షెడ్యూల్ 2లో కొన్ని విభాగాలు రాయడం జరిగింది. అట్లా కులాల ప్రస్తావన వచ్చినప్పుడు ఒక షెడ్యూల్లో రాసినటువంటి ఆ విభజించిన ప్రకారమే షెడ్యూల్లో అంటారు. షెడ్యూల్ ఎస్టీ అంటే షెడ్యూల్ ట్రైబల్స్ అంటే జాతులుగా అంటే జాతులను ఏమని గుర్తించారంటే, ఏదైతే భూమిని నమ్ముకొని నాగరికతకు దూరంగా ఉంటూ అనాగరికంగా అనలేం, కానీ కొండ జాతులు, అడవి జాతులకు ప్రాంతానికి తెగలుగా సమూహంగా ప్రత్యేక లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు, అంటే నాగరికత జీవనానికి చాలా దూరంగా ఉండవాలను, కేవలం భూమిని కానీ భూమి ఆధారిత వ్యవసాయాలను ఆధారపడి ఉండడం కానీ ఇట్లాంటివంటి షెడ్యూల్ తెగలుగా ఉంటాడు. ఇదంటే ఒక స్పెషల్ వాళ్ళలో ఒక జీన్స్ ఏ లక్షణం చూసుకొని స్పెషల్గానే ఉంటుంది. సో దాని తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఏంటంటే వెనుకబడిన కులాలు అంటే ఇక్కడ ఏంటి అంటే సమాజంలోనే నాగరికత మనతో ఉంటే వాళ్ళు కుల విచక్షణ గురవుతున్నటువంటి లేదా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని ఈ షెడ్యూల్ క్యాస్ట్లో మళ్ళీ దాంట్లో కూడా ఏబిసిడీలో లేకపోతే ఫస్ట్ 1, 2, 3 అనే సెక్షన్లు చేయడం జరిగింది. సో వీళ్ళు ఏంటంటే, మేము అడవి జాతి వాళ్ళమే కదా, మేము ఇక్కడ మైతి అనేది మేము కూడా ఆటవిక జాతి చెందిన వాళ్ళమే కదా, ఆ అడవిలో ఉన్నటువంటి నాగరికత విధానాలు మాకు ఉన్నాయి. సో పైగా మేము ఆ ఎస్టీలో అర్హతలు అవుతాం, ఎస్టీ జాబితాలో చేర్చాలి అనేది వాళ్ళ ప్రధానమైన డిమాండ్. ఇక్కడ ప్రధానమైన డిమాండ్ ఎందుకు వస్తుందంటే, ఇక్కడ ఎస్టీలో ఉన్నటువంటి అక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ పొందవచ్చు అనే వాళ్ళ ఉద్దేశాలు. సో దీంతో ఆటోమేటిక్గా ఇక్కడ ఎస్టీలుగా వెలువడుతున్న కుక్కీ జాతీయులు,
ఇంకా ఇతర జాతీయులు వ్యతిరేకించడం మొదలుపెట్టారు. వ్యతిరేకించడం ఇదంతా కూడా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఎప్పుడైతే వీళ్ళని ఎస్టీ జాబితాలో చేర్చాలనే ఆలోచన ప్రభుత్వం చేపట్టాలని ముందుకు తీసుకొచ్చిందో అప్పుడు అలజడులు ప్రారంభమయ్యాయి, నిరసనలు ప్రారంభమయ్యాయి. దీనితో పాటు ఈ రగులుతున్నటువంటి సున్నితాంశాల విషయంలోనే ఒక వీడియో కానీ ఒక వార్త వదంతంగా వ్యాపించింది. ఒక స్త్రీని అత్యాచారం చేశారు, దోపిడీ చేశారని, అక్కడ వీళ్ళని చంపారని అల్లర్లు స్టార్ట్ అయ్యాయని ఎక్కడైతే వచ్చిందో దీంతో ఇంకా శాంతి భద్రతలు చేయి దాటిపోతుంది. దాంట్లో ఈ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చేసి ఎమ్మటే బంద్ నిర్వహించడం కానీ కర్ఫ్యూ వాతావరణాలు 144 సెక్షన్ విధించడం జరుగుతున్నప్పటికీ వదంతుల దృష్ట్యా గ్రామాల మీద ఈ జాతుల మీద దాడి జరుగుతుంది ఒకవైపు. అయితే ఇక్కడ జరిగింది అంటే ఇంఫాల్ దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఒక తెగ, ఇక్కడ మైతీ తెగన కుకీ తెగని మనం స్పష్టంగా చెప్పకూడదు, చెప్పలేము కూడా. కానీ ఒక కుటుంబం, ఒక తెగలోని ఒక కుటుంబం వాళ్ళు ఇక్కడ గ్రామం మీద దాడి జరుగుతుంది. ఎందుకంటే మనకు తెలుసు తెగలంటే ఇక్కడ దూరంగా 4-5 గుడిసెలు 10-20-30 గుడిసెలు వేసుకొని ఆ గూడెంలా ఉంటుంటారు గ్రామీణ జీవనంలో. సో ఒకవేళ మా మీద దాడి జరిగితే రక్షణ ఉండదేమో, మన దగ్గరలో ఉన్నటువంటి నగరానికి వెళ్ళి పోలీసు రక్షణ కోరుదాము, లేదా అడవిలో ఎక్కడ దాచుకుందాం ఉద్దేశంతో ఆ కుటుంబానికి చెందినటువంటి అంటే ఆ కుటుంబం అంటే 50 ఏళ్ళు 45 ఏళ్ళు ఒక స్త్రీ, 2 స్త్రీలు, ఒక భర్త, ఒక భార్య, వీళ్ళంతా కలిసి అడవి మార్గాన వెళ్తూ వాళ్ళు అడవిలోకి వెళ్తున్న క్రమంలో వాళ్ళకు పోలీసులు కూడా తారసపడ్డారు. మేము ఇలా మీరు దాచుకోవడానికి రక్షణ కోసం వెళ్తున్నామని చెప్తే, పదండి మేము రక్షణ మీకు కావాలంటే పోలీస్ స్టేషన్లో ఆశ్రయిస్తాము, పోలీస్ స్టేషన్ పదండి అని తీసుకెళ్తున్న తరుణంలో ఒక్కసారిగా సుమారు 700 నుంచి 800 పైగా సమూహం, నిరసన తెగ సమూహం వీళ్ళకి తారసపడింది. వాళ్ళు అంత వీళ్ళకి ఆపోజిట్ అంటే 5 కుటుంబ వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళు ఒక కుటుంబ ఆపోజిట్ తెగకు చెందించిన వాళ్ళు కాబట్టి వీళ్ళ మీద ఒక్కసారిగా దాడి చేయడం, పోలీసులకు నివారించలేకపోవడం, వీళ్ళు ఒక్కసారిగా దాడి చేస్తే స్త్రీల ఒకవైపు లాక్కెళ్ళడం, అక్కడ పురుషుల ఒకవైపు లాక్కోవడం. అందులో కూడా అతను ఒక 19 సంవత్సరాలు ఇక్కడైతే అత్యాచారం చేయబడినటువంటి స్త్రీలుగా చెప్పబడుతున్నటువంటి కుటుంబానికి చెందిన వ్యక్తి 19 సంవత్సరాల కుర్రవాడిని వాళ్ళు దాడి చేసి చంపారని ఆల్రెడీ చంపబడ్డది. ఆ తర్వాత ఈ 2 స్త్రీలను వివస్త్రం చేసి బండి మీద అలా వివస్త్రం చేసి ఊరేగించి తర్వాత అత్యాచారం జరిగినట్టు ఇదంతా వీడియోలు తీసుకున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం వెంటనే గత మే 4వ తారీఖు స్టార్ట్ అయినటువంటి ఈ దమనకాండ బహుశా ఇది 5కో 6కో జరిగి ఉండవచ్చు, మరుసటి రోజే జరిగి ఉండదని ఒక అంచనా వస్తున్నారు. అంటే అక్కడ జరిగింది 4వ తారీఖైనా అక్కడ ప్రభుత్వం చేపట్టినటువంటి ఇంటర్నెట్ బంద్ చేసింది. అక్కడ ఆ ఇంటర్నెట్ బంద్ చేయడం క్రమేపీ సుమారు ఇప్పుడు 85 రోజులు అవుతుంది, మే జూన్ జూలై. సో ఈ 80 రోజుల్లో రీసెంట్గా కొంచెం శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయనే ఉద్దేశంతో ఇంటర్నెట్ను ఓపెన్ చేయడం. ఎందుకంటే ఇంటర్నెట్ లేకపోతే వ్యవస్థ నడవదు, ప్రభుత్వ కార్యాలయాలు నడవదు, చాలా ఇబ్బందులు ఉంటాయి, మనకు తెలిసిన విషయం. కాబట్టి నిత్య జీవనంలో అలవాటు పడినట్టు లేకపోతే ఇబ్బంది అవుతుంది, కొంచెం వెసులుబాటు ఇవ్వడం జరిగింది. దాంతో ఆ రోజు జరిగిన సంఘటన తాలూకు వీడియో రిలీజ్ అయ్యి వైరల్గా మారిన తరుణం, ఈ వైరల్ అవుతున్న తరుణంలో ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సుప్రీంకోర్టు కూడా సుమటగా స్వీకరించి ప్రభుత్వానికి తగిన చర్యలు చేయమని చేపట్టింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మానవత్వం మర్చిపోతున్నారు, మనుషులుగా పుట్టి పశువులుగా మారుతున్నట్టు కవిగారు రాసినట్టుగానే వీళ్ళు అది స్త్రీని ఆ విధంగా జాతుల వైరమ్య దృష్టి అయితేనేమి, కుల విచక్షణ దృష్టి అయితేనే ఆ సామూహికంగా ముందే మగువ 2 స్త్రీలు, బలహీనటువంటి స్త్రీలు 800 మంది ఈ అఘాయిత్యం చేయడానికి కానీ అల్లరిమూకలు ఈ దుర్మార్గులంతా కూడా ఒక్కసారిగా దారి చేయడం అనేది నిజంగా కూడా అవమానీయం. మనం 2023 సంవత్సరంలో కూడా ఇంకా ఇలాంటి సంఘటన జరగడం ప్రభుత్వం యొక్క వైఫల్యంగానే మనం భావించాలి. థ్యాంక్ యూ సార్.